మనం స్వతంత్రంగా ఎదగాలి అని ఏ లక్ష్యంతో అయితే పెట్టడం జరిగిందో ఇప్పటికి కూడా ఈ మరి ఆంధ్రప్రదేశ్ లో ఆ విధమైన పరిస్థితి కొనసాగింది. ఇప్పటికి కూడా ఈ సపరేట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా గౌడ కమ్యూనిటీ అంతా కూడా ఇటు టీడీపీ వెనకాలైనా లేకపోతే వైఎస్ఆర్సీపీ వెనకాల ఇప్పటికీ వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు, వాళ్ళ దగ్గరికే వెళ్లి టికెట్లు అడుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళని గెలిపించడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. నేను కన్న కళ్ళలు కూడా ఈ గౌడ జాతిని మొత్తం తీసుకొని వచ్చి బహుజన ఉద్యమానికి తీసుకురావాలి, స్వతంత్రంగా ఉండాలి, మనం భిక్షాటన చేయాల్సిన అవసరం లేదు, అడుకోవాల్సినటువంటి అవసరం లేదని మేము నేర్పిన సిద్ధాంతము మేము ఈ రకమైనటువంటి సంఘాల ద్వారానే బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఇప్పుడు కల్లుగీత సంఘాల ద్వారా మేము చేసినటువంటి ప్రయత్నం కూడా ఇంకా నెరవేరలేదు. కాబట్టి ఇంకా ఆయా పార్టీలలోనే గౌడులంతా తనకున్న డబ్బును, శక్తిని, ఓటు బ్యాంకును అంతా తెలుగుదేశానికి దారపోస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి దారపోసి వాళ్ళని బలోపేతం చేస్తున్నారు. కాబట్టి మనం స్వతంత్రంగా వచ్చే ఉద్యమాలను వాళ్ళు పోషించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి దీన్ని అంతా ఇప్పటికైనా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఇంకో మూడవ కూటమి రావాల్సినటువంటి అవసరం ఉంది. మన బడుగు బలహీన వర్గాలు బహుజనుల నాయకత్వంలో మరి రాజ్యాధికార పార్టీతో పాటు ఇంకా భావసారూప్యత కలిగినటువంటి ఇంకా ఇతర పార్టీలను కూడా కలుపుకొని మనము ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మనం తయారై వీటిని బలోపేతం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడిప్పుడే మరి అందరికీ అర్థమవుతుంది టీడీపీ యొక్క నిజస్వరూపము, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ యొక్క నిజస్వరూపం. ఆ పార్టీలలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా టికెట్లు రావు. ఇప్పటికే 79 సంవత్సరాలు గడిచిపోయింది. 79 సంవత్సరాల తర్వాత కూడా గౌడులకు ఇస్తే టికెట్లు ఎక్కడెక్కడ ఇస్తున్నారు? కృష్ణా జిల్లాలో ఒక పెడన నియోజకవర్గం ఉంది, అక్కడ అదొకటి ఇస్తారు. ఇక్కడనేమో రేపల్లె అనేది ఒకటి ఉంది. కె కృష్ణమూర్తి గారి దగ్గర, కేఈ మాదన్న దగ్గర నుంచి గెలిచినటువంటి ఒక సీటు అక్కడ ఉంటుంది. సర్దార్ గౌతులక్స్ అన్నది ఒకటి ఉంటుంది. ఈ 4 స్థానాలు ఇస్తారు. ఇక మిగిలినవన్నీ మొత్తం ఏంటంటే టీడీపీలో రెడ్డి వర్గము లేదంటే కమ్మ వర్గము, వైఎస్ఆర్సీపీలో రెడ్డి వర్గము లేదంటే కమ్మ వర్గం, వాళ్ళే మొత్తం పంపిణీ చేసుకుంటారు. యాదవులైనా అంతే పరిస్థితి, పద్మశాలీలకైనా అంతే పరిస్థితి. ఇక నాయి బ్రాహ్మణులు, కుమ్మర్లు, కమ్మర్లు, వడ్డేర్లు, విశ్వ బ్రాహ్మణులు వీళ్ళకి అసలు దిక్కే లేదు. ఇక ఈ కులాలను పలకరించే నాదులే లేడు, అసలు వీళ్ళను పట్టించుకునే నాదు లేదు. నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, కార్పొరేషన్లకు నిధులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా అవమానాలను భరిస్తూ ఆ పార్టీలలో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్నగాక మొన్ననే చూశాం మనం. ఇవాళ టీడీపీలో ఉన్న గౌడ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది, వైఎస్ఆర్సీపీలో ఉన్న గౌడ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే జోగి రమేష్ గారి ఇంటి మీదకి మొత్తం వెళ్లి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇంకా వాళ్ళ మధ్య వాళ్ళకు వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి మధ్యన ఘర్షణలు ఏర్పడితే ఇక మనం చులకనగా దొరికేది, ఈజీగా దొరికేది ఈ బడుగు బలహీన వర్గాల నాయకులే దొరుకుతారు. కాబట్టి ఇప్పుడు మొత్తం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కొనసాగింది. మొన్నటిదాకానేమో మొత్తము వేరే కేసులు, అనేక రకాల కేసులు పెట్టి ఎవరు అధికారంలోకి వస్తారో ఓడిపోయిన వాళ్ళ మీద కేసులు పెట్టి మరి వాళ్ళను రిమాండ్కు పంపించి జైలుకు పంపించే వాతావరణం ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా స్టార్ట్ అయింది. ఇళ్ల మీదకి వెళ్ళి మరి ఇళ్ల మీదనే దాడి చేయటము, ఇళ్ల మీద తగలబెట్టే కార్యక్రమానికి చూసుకోవడం, మొత్తం ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులను భయకంపితులను చేయటము, అక్కడ తండ్రులు, భార్యలు, పిల్లలుంటే ఇష్టానుసారంగా ఇంటి మీద పడి దాడి చేయటము అనేది ఇది ఒక కొత్త వింత చూస్తున్నాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇది ఎటు దాడి చేస్తుంది, ఎటు పోతున్నారు, ఏమి ఆలోచిస్తున్నారు? కాబట్టి ఇటువరకు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా టీడీపీ అనుచరుల మీద ఓడిపోయింది కాబట్టి టీడీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి దాడి చేసి వాళ్ళను బెదిరించడానికి, కేసులు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మళ్ళీ వాళ్ళు ఒకటి చేస్తే మేము 2 చేస్తాము, 3 చేస్తాము, ఇంకా మేము ఎక్కువనే చేస్తాము అని చెప్పి వీళ్ళు అదనంగా ఇళ్ల మీదకి పోయే దాడి చేసే పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నం అవుతూ ఉంది. అంటే ఇది ఎటు దాడి చేస్తుంది? ఇది అంటే మొత్తం ఇక ఓడిపోయిన వాళ్ళను మొత్తం వాళ్ళను అనేక రకాలుగా హింసించి మరి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ వ్యవస్థలు ఉపయోగించుకుంటే మాఫియా గ్రూపులు ఏర్పడితే మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది? అంటే బడుగు బలహీన వర్గాలు చులకనగా దొరుకుతారు కాబట్టి
వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి మరి దాడులు చేయడాన్ని తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సామాన్య వ్యక్తిలాగా ఒక పౌరుడి మీద, ఏ పౌరుడి మీదనైనా దాడి చేస్తే దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే కదా. ఇప్పుడు జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ నాయకుడు అయితే కావచ్చు గాక, ఒక సాధారణమైనటువంటి పౌరుడి మీద కూడా దాడి జరిగితే మనం దాన్ని ఖండించాల్సిందే. ఇంటి మీద నిప్పు పెడితే దాన్ని ఖండించాల్సిందే. కాబట్టి అందులో ఈ తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా గౌడ సమాజము మరి పెద్ద ఎత్తున సాక్రిఫైస్ చేసినటువంటి కులం ఇది. మొదటి నుంచి ఎప్పుడు గౌతు లచ్చన్న గారు పార్టీనే రద్దు చేసి టీడీపీలో విలీనం చేసినటువంటి వ్యక్తి. నేను ఇక్కడ ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ బీసీ మీటింగ్లు పెట్టినప్పుడు గౌడ నాయకులు అందరు కలిస్తే అందరు ఏమనే వాళ్ళనంటే మొత్తం తెలుగుదేశమే. ఏ గౌడ నాయకుడిని ఏ వనభోజనాలకు వెళ్ళు, ఏ గౌడులను పలకరిస్తే వాళ్ళంతా మేము తెలుగుదేశమే. నాకేమనిపించింది అని అంటే, అసలు కమ్మ వర్గం వాళ్ళన్నా ఒక 60% అన్న టీడీపీ ఓట్లు వేస్తారేమో గాని ఈ గౌడులు 80-90% అసలు టీడీపీకి అతుకొని ఉన్నారు. అసలు టీడీపీనే మా పార్టీ అన్నట్టుగా భావిస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అంటే కమ్మ వాళ్ళేమో కొంతమంది ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మా కమ్మోళ్ళకి ఏం చేసిండు అని కొంతమంది అసంతృప్తితో ఉండి వైసీపీలోకి ఇంకో పార్టీలోకి వెళ్లి ఈ టీడీపీని తిడుతూ ఆ విధంగా ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కానీ గౌడసులలో టీడీపీ తిట్టిన వాళ్ళు నేను ఎన్నడూ చూడలే. ఎవరి నోటి వెంట ఈ టీడీపీ ఇట్లా ఉంది అట్లా ఉంది అని ఎవరు తిట్టింది నేను వినలేదు. అంటే నాకేమనిపించింది అని అంటే, మిగతా వర్గాల కంటే కూడా కమ్మ వర్గానికి కంటే కూడా ఎక్కువ నమ్మకంగా పనిచేసి సైనికుల్లాగా ఉండి ఓట్లు కుప్పలుగా ఒక్క ఓటు కూడా తూచా తప్పకుండా కమ్మ వర్గానికి అంటే టీడీపీ నాయకత్వానికి ఓట్లేసి అది మా పార్టీ, మా నాయకుడు, దాని మీద ఈగ వాడటానికి వీల్లేదు, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, వ్యతిరేకించడానికి వీల్లేదు అని ఇక సొంత పార్టీ లాగానే టీడీపీ అని అంటే ఒక గౌడులకు సంబంధించిన పార్టీ లాగానే మాట్లాడినటువంటి వాళ్ళు